రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం. నిజంగా మాన్యశ్రీ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు దైవస్వరూపుడనే వాదన అందరి దగ్గర చర్చ జరుగుతుంది. ఈరోజు ఒక్కసారి మీరు ఈ పెన్షన్ వ్యవస్థ చూస్తే, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పెన్షన్ ఇది. అది కూడా తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. పెద్ద ఆయన మహనీయుడు రామారావు గారు అప్పుడు వితంతుల్ని, తర్వాత ముసిలి వాళ్ళని చూసి పెన్షన్ పెట్టాలా, వీళ్ళు ఎలా బతుకుతున్నారు, కొడుకులు కోడళ్ళు పట్టించుకుంటారో లేదా అన్న ఆలోచనతో ఆ రోజు అప్పట్లో మహనీయుడు పెన్షన్ వ్యవస్థ తీసుకొని వచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. అలాగే ఒక్కసారి ఈ పెన్షన్ వ్యవస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి చూసుకుంటే 200 నుంచి 2000 రూపాయలు పెంచిన ఘనత మా ముఖ్యమంత్రి మాన్యశ్రీ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారి. అంతేకాకుండా ఒక్కసారి ఒక్క ఛాన్స్ అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి అబద్ధంతో గద్దెనెక్కి 3000 రూపాయలు పెంచుతానని చెప్పి విడతల వారీగా పెంచి లాస్ట్ ఎలక్షన్ ముందు ఏదైతే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వస్తారనే విషయం ఉన్నప్పుడు 3000 రూపాయలు ఇచ్చిన ఆయన నిజంగా ఈరోజు ప్రజల బుద్ధి చెప్పారు. ఈరోజు ఆయనకి ప్రతిపక్ష స్థానం లేకుండా చేశారంటే ఇలాంటి ఎన్నో అరాచకాలు చేశాడు ఆయన. ఒక్కొక్క పెన్షన్దారికి వేలలో నష్టం వచ్చింది. దాదాపు ఒక్కొక్కరికి 32,000 40,000 రూపాయలు నష్టం వచ్చింది చెప్పిన మాట తప్పి. ఆ రోజే చెప్పిన వెంటనే ఈరోజు గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో మా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున, ఒక పక్క బీజేపీ తీసుకోండి, మన జనసేన తీసుకోండి, లేదంటే తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన ప్రకారం ఈరోజు 1వ తారీఖునే లోటు బడ్జెట్ ఆర్థిక వ్యవస్థ నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పెంచిన వితంతులకు ముసలి వాళ్ళకి ఇస్తూ, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు, మంచం మీద ఎక్కడా కదలేని పరిస్థితి ఉన్న వారికి 15,000 రూపాయలు, అనారోగ్యంగా తీవ్ర అనారోగ్యానికి గురైతే 10,000 రూపాయలు, ఇట్లా 4 రకాలుగా పింఛన్లు ఇచ్చి ఈరోజు నిజంగా దేవుడు అనిపించుకున్నారు. దేవుడు ఎక్కడుంటాడో తెలియదు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు రూపంలో మేము దేవుని చూస్తున్నామని ఈరోజు అంటుంటే నిజంగా మనసు ఎంతో ఆనందం వేస్తుంది. ఒక ముఖ్యమంత్రిగా ఎక్కిన వెంటనే 1వ తారీఖున ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీసుకోండి, ఇక్కడ మా ఎమ్మెల్యే బండారి శ్రావణి గారు తీసుకోండి, లేదంటే ఎంపీ అంబికా లక్ష్మణ గారు తీసుకోండి, అంతా కూడా మా నాయకులంతా కలిసి పంచుతున్నామంటే ఈరోజు అది మా గర్వకారణం. ఇంతేకాకుండా చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నా, ఎప్పుడైనా సరే సంక్షేమ పథకాలు తీసుకురావడం అంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికే చెల్లు. ఎందుకంటే సంపద సృష్టిస్తారు, సంపద సృష్టించి ప్రజలకు ఖర్చు పెట్టేది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికే తెలుసన్న విషయాన్ని మీ ముందు తెలియజేస్తున్నాను.